ఫ్యాక్టరీకి అనుమతులు వెంటనే రద్దు చేయాలి. స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు వెంటనే స్పందించాలి. స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు వెంటనే స్పందించాలి. పెదగంటేరులో పెడుతున్న అంబుజా సిమెంట్ అనుమతులు వెంటనే రద్దు చేయాలి. పెదగంటేరులో పెడుతున్న అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ అనుమతులు వెంటనే రద్దు చేయాలి. 10 లక్షల మంది ప్రాణాలు కాపాడాలి. 10 లక్షల మంది ప్రాణాలు కాపాడాలి. అదాని అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీకి అనుమతులు వెంటనే రద్దు చేయాలి. స్థానిక ఎమ్మెల్యే వెంటనే స్పందించాలి. స్థానిక ఎమ్మెల్యే వెంటనే స్పందించాలి. తక్షణమే వ్యతిరేకంగా ప్రకటన చేయాలి. తక్షణమే పెదగంటేరు వద్ద అదాని అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీకి అనుమతులు వెంటనే రద్దు చేయాలి. పెదగంటేరు వద్ద అదాని అంబుజా సిమెంట్ కంపెనీ ఏర్పాటు చేస్తున్న అనుమతులు వెంటనే రద్దు చేయాలి. వర్ధిల్లాలి వామపక్షాల ఐక్యత. వర్ధిల్లాలి వామపక్షాల ఐక్యత. పెదగంటేరులో పెడుతున్న అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీకి వెంటనే అనుమతులు రద్దు చేయాలి. పెదగంటేరులో పెడుతున్న అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీకి వెంటనే అనుమతులు రద్దు చేయాలి. వెంటనే స్థానిక ఎమ్మెల్యే స్పందించాలి. రెండోసారి ప్రజా అభిప్రాయ సేకరణ వద్దే వద్దు. రెండోసారి ప్రజా అభిప్రాయ సేకరణ వద్దే. ఎం జగ్గునాయుడు, సిపిఎం పార్టీ విశాఖ జిల్లా కార్యదర్శి. పెదగంటాడ వద్ద అదాని అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటును రాష్ట్రంలోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం వెంటనే రద్దు చేస్తూ ప్రకటన చేయాలని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఇందుకు బాధ్యత వహించి ప్రకటన చేయించాలని డిమాండ్ చేస్తూ జిల్లా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పెదగంటాడు ఎంఆర్ ఆఫీస్ దగ్గర ఈరోజు నిరసన కార్యక్రమం చేపడుతూ ఉన్నాం. ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఇటీవల ప్రకటన చేశారు. మేము ప్రజల పక్షం, ప్రజల నిర్ణయమే ఫైనల్ అని చెప్పని ఆయన ప్రకటించారు. ప్రజలు ఈ నెల 8వ తేదీన ఈ సిమెంట్ ఏర్పాటు కోసం ప్రజాప్రాయ సేకరణ చేపడితే మాకు ఈ సిమెంట్ కంపెనీ వద్దే వద్దు, 10 లక్షల మంది ప్రజల ప్రాణాలు మాకు కావాలి, అదాని గోబ్యాక్ అంటూ మొత్తం ప్రధానికి అంతా కూడా సిమెంట్ కంపెనీకి వ్యతిరేకంగా తమ తీర్పు తెలియజేశారు. ప్రజల మీద ఏమాత్రం ఎమ్మెల్యేకి గౌరవం ఉంటే ఆ తీర్పు ప్రకారంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి చెప్పి వెంటనే ఈ సిమెంట్ కంపెనీ ఏర్పాటు మేము రద్దు చేస్తున్నాము అని ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎమ్మెల్యే మాటల్లో చెప్పింది అదాని గంగవరం పోర్టు వల్ల కాలుష్యం పెరుగుతూ ఉంది, ఈ కంపెనీ ఏర్పాటు వల్ల కాలుష్యం పెరుగుతుంది, అదాని కంపెనీ స్థానికులకు ఉపాధి అవకాశాలు ఇవ్వలేదు, ఇక్కడ కూడా సమస్య అవుతుంది అని చెప్పని ఆయన చెప్పారు. ఈ మాట మేము చెప్తున్నాం, ప్రజలు చెప్తున్నారు, ఆయనే చెప్తున్నారు. ఆయన చేయాల్సింది ఏంటి? ఎమ్మెల్యే చేయాల్సింది ప్రజలకి, మొత్తం ఈ ప్రాంత ప్రజానీకానికి తీవ్ర నష్టదాయకమైనటువంటి ఈ సిమెంట్ కంపెనీని మేము ఏర్పాటు చేయడం లేదని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం చేత ప్రకటన చేయించాలి. ఇదే ఆయన బాధ్యత. ఆ బాధ్యత మీరు నిర్వర్తించకుండా ఊరికనే మాటలు చెప్పడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని చెప్పని ఎమ్మెల్యేకి చెప్పదలుచుకున్నాం. ఎప్పటికైనా సరే ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యేతో పాటు విశాఖపట్నం ఎంపీ భరత్ మీకు కూడా బాధ్యత ఉందండి. మీతో పాటు ఈ అదాని గంగవరం పోర్టు కాలుష్యం వల్ల విశాఖపట్నం నష్టపడుతున్నటువంటి సింధియా నుంచి జింక్ వరకు ఉన్నటువంటి ఆ ప్రాంతాలు కూడా బూడిదమై అవుతూ ఉన్నాయి. ఆ ప్రాంత ప్రజానికి కూడా ఈరోజు అనారోగ్యాలు పాలవుతున్నారు. కాబట్టి విశాఖపట్నం వెస్ట్ ఎమ్మెల్యే గణబాబు, విశాఖపట్నం గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, విశాఖపట్నం ఎంపీ భరత్ కూడా వీరు ముగ్గురు కూడా వెంటనే జోక్యం చేసుకుని ముఖ్యమంత్రి చేత ఈ కంపెనీ ఏర్పాటు రద్దు చేస్తున్నటువంటి ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మీ మాటలు ప్రజలు పక్కన పడిన తప్ప ఇక్కడ కాదు చెప్పి స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. స్టీల్ ప్లాంట్ విశాఖపట్నంలో ప్రధానిక మొత్తం ఈ అదాని గంగవరం పోర్టు తాలూకా కాలుష్యం బారి ఇబ్బంది పడుతున్నారు. ఈ అదాని సిమెంట్ వ్యతిరేకంగా పోట్లాడుతున్నాం. ఈ రద్దయ్యే వరకు ఉద్యమం నిర్వహిస్తామని చెప్పని మీ ద్వారా హెచ్చరించుకున్నాం. మిత్రులారా, కామ్రేడ్స్, ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల మన ప్రజావేదిక మనం చూసాం. ప్రజల్లో వచ్చిన చైతన్యాన్ని, ప్రజలతో వచ్చిన చైతన్యాన్ని చూసిన తర్వాత తెలుగుదేశం కార్యకర్తలు కూడా అందులో ఉన్నారు, జనసేన కార్యకర్తలు ఉన్నారు, బీజేపీ కార్యకర్తలు తప్ప. ఈ కూటమి ప్రభుత్వం అంతా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నటువంటి జనసేన, తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారు, కానీ నాయకులకు పెట్టట్లేదు, ఎమ్మెల్యేకి పెట్టట్లేదు, ఎంపీకి పెట్టట్లేదు. ఈ యొక్క ఉద్యమం చూసిన తర్వాత, ప్రజల ఆగ్రహం చూసిన తర్వాత వాళ్ళు యూటర్న్ తీసుకున్నారు. ఆయన ఆ యూటర్న్ తీసుకో, అంతవరకు బాగానే ఉంది. ఎమ్మెల్యే గారికి అంతవరకు అభివందనాలు చెప్తున్నాం.
ప్రజల యొక్క నిర్ణయాలు అంటే నా నిర్ణయం అన్నాం. ప్రజల యొక్క నిర్ణయాన్ని ప్రభుత్వ నిర్ణయంగా మారుస్తానని మాత్రం చెప్పలేదు. కలెక్టర్ గారు వెంటనే కలెక్టర్ గారు ప్రకటన చేయాలి. ఎందరో పొద్దున్న రాజకీయ ప్రకటనలు చల్లవు. ప్రజల నిర్ణయం నా నిర్ణయం అని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తే ప్రజలు ఊరుకోరు. ప్రజలు ఇప్పటికే గమనించారు. ఒక పక్క నుంచి స్టీల్ ప్లాంట్ నిరుద్యోగం పెరుగుతూ ఉంది అసంఘటిత కార్మికుల రంగంలో. రెండో ప్రక్క పోర్టు గంగవారిలో పెరిగింది. కాలుష్యం చుట్టుప్రక్కలంతా కూడా ఇక్కడి నుంచి అచ్యుతాపురం వరకు, ఇక్కడి నుంచి ఎన్ఏడి మన సీతంధార వరకు ఈ అన్నిటికి బొగ్గు రావడానికి కారణం ఇండిజా గంగవరం పోర్టు. ఇది ఒక్క విషవాయువుని అందరూ కూడా పీలుస్తూ ఉన్నారు. ఇది మాకొద్దని విశాఖ జిల్లా ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. అందులో పెద్దగంటేడ నిర్వస్తుల కాలనీస్ 26 గ్రామాలు, అలాగే పెద్ద గంగవరం, ఈ గ్రామాలన్నీ కూడా ముట్టడించిపోతాయి, అంతరించిపోతాయి. ముందు కుల వృత్తులు కూడా అంతరించిపోతాయి, వాళ్ళకి జీవనోపాధి అంతరించిపోతుంది. దీనికి అదానికి తాకట్టు పెట్టడానికి మీరు అందరూ ఉన్నారా అని అడుగుతున్నాను. ఇదైతే గుజరాతీ మారుబడిస్కి ఈ రోజున దేశాన్ని తాకట్టు పెట్టారు. ఇద్దరు పరిపాలిస్తారంట, ఇద్దరు ఇండస్ట్రీస్ పెడతారంట. ఇది దేశ పరిపాలన. దేశాన్ని పాలించడానికి మోడీ, అమిత్ షా, దేశాన్ని వ్యాపారం చేయడానికి అంబానీ, అదానికి ఇప్పటికే శ్రీకాకుళం నుంచి నెల్లూరు తాకట్టు పెట్టారు. అందులో భాగమే ఈ యొక్క అదాని సిమెంట్ ఫ్యాక్టరీ. అందువల్ల సిమెంట్ ఫ్యాక్టరీ ఒకటే కాదు, ఈ చుట్టుపక్కల ఉన్న 50,000 ఎకరాలకి ఆయన కొన్నేశాడు. దాన్ని అరకట్టకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ నిరుద్యోగులు తిరుగుబాటు చేయకపోతే ఈ సమస్యకు పరిష్కారం అవుదే భారత కమ్యూనిస్ట్ పార్టీగా మీరు చెప్తా ఉన్నాం. నా పేరు వెంకటేశ్వర్లు, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ విశాఖ విజయనగరం జిల్లా ఏరియా కమిటీ కార్యదర్శిని. ఇటీవల అదాని అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ప్రజాభిప్రాయ సేకరణ ఏర్పాటు చేసింది. ఆ ప్రజాభిప్రాయ సేకరణ ఏర్పాటు సందర్భంగా ఇక్కడ ప్రజలు పెద్ద ఎత్తున మాకు ఇక్కడ ఫ్యాక్టరీ వద్దు, మీ ప్రజాభిప్రాయ సేకరణ జరపొద్దని స్పష్టమైనటువంటి తమ అభిప్రాయాన్ని వెల్లడి చేశారు. ప్రభుత్వం వినిపించుకోకుండా మొండితనంతో దాన్ని నిర్వహించే ప్రయత్నం చేస్తే ప్రజలు దాన్ని అడ్డుకున్నారు. ఆ రకంగా తమ అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించిన తర్వాత కూడా మళ్ళా తిరిగి మేము ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తామని చెప్పేసి జాయింట్ కలెక్టర్ గారు సాయంత్రం పూట తెలియజేశారు. ఇది చాలా దుర్మార్గమైంది, ఇది ప్రజా వ్యతిరేకమైంది. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా ప్రభుత్వ యొక్క పరిపాలన కొనసాగాలి. అదే సందర్భంలో స్థానిక ఎమ్మెల్యే గారు కూడా అంతకుముందు తన అభిప్రాయాలు ఏమన్నా సరే ఈ ప్రజల అభిప్రాయం వచ్చిన తర్వాత ఆయన ప్రజల అభిప్రాయానికి అనుకూలంగా ఉంటారని చెప్పి ఆయన ప్రకటించారు. ఆయన టీడీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మరి కూటమి ప్రభుత్వంలో ప్రధానమైన వ్యక్తి, మరి అత్యధిక మేధతో గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు. ఆయన నేను కూడా ప్రజలకి మద్దతు ఇస్తానని చెప్పడం అంటే హాస్యాస్పదంగా ఉంది. ఆయన తన అభిప్రాయం చెప్పడం కాదు, ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తి కాబట్టి దాన్ని రద్దు చేయించే దానికోసం పూనుకోవాలి. లేకపోతే కనుక నేను మీ ప్రభుత్వం నుంచి తప్పకుండా ప్రకటించాలి తప్ప ఏదో నేను కూడా ప్రజలతో పాటు ఉంటానని చెప్పేసి అది కడితుడు చేయగా చెప్తే సరైనది కాదని చెప్పి మేము స్పష్టంగా ప్రకటించుకున్నాం. అందుకని ఇలా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ అందువల్ల ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం తమ వైఖరిని స్పష్టంగా వెల్లడించకపోతే మొత్తం పెద్ద ఎత్తున ఇది పెద్ద ప్రజాఉద్యమం మారుతుంది, దాన్ని మీరే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పేసి స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఎమ్మెల్యే గారు మరొక మాట కూడా చెప్పారు, గంగవరం పోర్టు చాలా పెద్ద ఎత్తున కాలుష్యం విడుదల చేస్తుందని ఆయనే అంగీకరించారు. కాబట్టి అంగీకరించిన దాని విషయం మీద ఎంప్లాయ్మెంట్ కూడా ఇవ్వలేదని చెప్పారు. కాబట్టి ఎంప్లాయ్మెంట్స్ వెంట ఇప్పించడానికి గంగవరం పోర్టు కాలుష్యాన్ని నిరోధించడానికి కూడా ఆయన తన వైఖరిని వెల్లడించాలి, కూటమి ప్రభుత్వ వైఖరిని వెల్లడించాలి, టీడీపీ పార్టీ యొక్క వైఖరిని వెల్లడించాలని చెప్పేసి ఈ ధర్నా సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు దేవా, సిపిఐఎంఎల్ ప్రజాపూర్ విశాఖ జిల్లా కార్యదర్శిని. మిత్రులారా, ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి ఈ 16 నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భూముల్ని సేకరించి ఉద్యోగ కల్పన పేరుతోటి మేము నిరుద్యోగ సమస్యని నిర్మూలిస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఈరోజు ఉన్న భూములు మొత్తాన్ని కూడా అదానికి అప్పచెప్పడం కోసం చాలా ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగమే గంగవరం పోర్టులో ఉన్నటువంటి అదానికి సిమెంట్ ఫ్యాక్టరీ పేరుతో 20 ఎకరాల భూమిని కట్టబెట్టి ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా కాలుష్యం చేయడానికి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని అనారోగ్య పాలు చేయడానికి పూనుకున్నారు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. నిజంగా మీకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఉద్దేశం ఉంటే ప్రభుత్వ కార్యాలయాల్లో లక్షల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ ఎన్నో వేల సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే వీటిని మీరు భర్తీ చేయండి. అంతేగాని ప్రజలకి హానికరమైనటువంటి ఫ్యాక్టరీలు పెట్టి ఏదో వందల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటూ మీ యొక్క రాజకీయ మనుగడ కొనసాగించడం కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికైనా మరొకసారి ఆలోచించాలి. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట మాట్లాడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రైవేటీకరణ విధానాలు విరమించుకొని ఈ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీకి ఇచ్చినటువంటి అనుమతులు మొత్తం తక్షణమే రద్దు చేయాలని, అదేవిధంగా మరోసారి
పబ్లిక్ హియరింగ్ జరుపుతూ ఉన్నారు. దాన్ని వెంటనే ఆపాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ మరోసారి ఇది కానీ కొనసాగితే పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం కొనసాగుతుందని, దీనికి మీరు ప్రత్యక్షంగా మీరే బాధ్యత వహించాల్సి వచ్చిందని ఈ సందర్భంగా మేము వామపక్ష పార్టీలుగా హెచ్చరిస్తున్నాం. ఎం రాంబాబు, సిపిఎం పార్టీ జోన్ కార్యదర్శి. ప్రజా అభిప్రాయ సేకరణని ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో వ్యతిరేకించిన తర్వాత మళ్ళీ సాయంత్రం 3 గంటల నుంచి పోలీసులు విపరీతంగా ముమ్మరించి ఎలానో మళ్ళీ ప్రజాభిప్రాయాన్ని స్వీకరించి ఏదో ఒక కాగితం రూపంలో పైకి పంపించిన ఓకే చేయాలన్న ఒక దుర్మార్గమైన ప్రయత్నం చేశారు. దానికి గాజువాక ప్రజలు, పెదగంట ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. మేము జైలుగానే వెళ్తాం, మేము అరెస్ట్ అయినా అవుతాం, కానీ ఈ అదాని అంబుజా కంపెనీ మీరు రానివ్వం అని అరెస్ట్ చేసినా కూడా వ్యతిరేకించారు. కానీ స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టి ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు కాబట్టి నేను వ్యతిరేకిస్తున్నాను, కానీ నిర్ణయం ఎవరు చేశారండి? ఇది అదాని అంబుజా కంపెనీ రావాలని ఎవరు నిర్ణయం చేశారు? చంద్రబాబు నిర్ణయం చేశాడు, పల్లా శ్రీ నిర్ణయం చేశాడు, పవన్ కళ్యాణ్ నిర్ణయం చేశాడు, అలా బీజేపీ ప్రభుత్వం నిర్ణయం చేశారు. మరి వీళ్ళేంటి ఇక కాకం కదా అంటే గాజువాక ప్రజలు అమాయకుల్లా ప్రెస్ మీట్ పెట్టుకోవడం, ఆఫీసులో ఉండడం. కానీ ఆ రోజు ప్రజాభిప్రాయం జరిగినప్పుడు నువ్వు ఎక్కడున్నావు ఎమ్మెల్యే గారు? ఎక్కడే ఉండి నువ్వు మాకు సపోర్ట్ చేయాలనుకుంటూ వచ్చి నువ్వు కూడా వ్యతిరేకించా. అలా వ్యతిరేకించకుండా పైకి ప్రజల్ని మోసం చేస్తున్నారు ఎమ్మెల్యే గారు. నిజంగా నీ మోసం కాదు, నేను వెనకాల ఉన్నాను, మీరు ఓట్లు వేస్తేనే నేను గెలిచాను అని చాలా బాగా చెప్తున్నారు ఎమ్మెల్యే గారు. మరి ఓట్లు వేసి గెలిచిన తర్వాత ప్రజలు ఆరోగ్యం పాడైపోతున్నాయి. గంగవరం పోర్టు పొల్యూషన్ వల్ల ఇబ్బంది పడుతున్నారు, డంపింగ్ యార్డ్ వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే మీరు ఇంత కష్టాల్లో ఉన్నారు గాజువాక ప్రజలు, పెదగంట ప్రజలు. ఈ కష్టాల్లో ఉన్నప్పుడు మీరు కోను అని చెప్పాలి. అలాంటి ఎమ్మెల్యే గారు చాలా అంటే ప్రజలందరూ కూడా ఉద్యమం అంతా వీక్ అయిపోతే, ప్రజలందరూ కూడా ఆదమరిస్తే మళ్ళీ పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు దుర్మార్గంగా. ఒక నెల రోజు 2 నెలల్లో ప్లాన్ చేసుకుని మళ్ళీ ప్రజలందరూ ఆదమర్చి ఎవరి కాళ్ళు పనులు చేసుకుంటే నేను ఎలాగైనా పెట్టాలని అదాని అంబుజా కంపెనీ యాజమాన్య ప్రయత్నం చేస్తుంది. దానికి ఒత్తాస పలుకుతున్నారు స్థానిక ఎమ్మెల్యే భరత్ గారు ఏమైపోయారండి? గాజువాక ప్రజలు ఓట్లు లేకుండా భరత్ గారు ఎంపీ అయిపోయారా? ఆయన ఏం చేస్తున్నారు? ఎమ్మెల్యే అయిపోయాడు. మరి భరత్ గారు కూడా స్వయంగా ఈ ఉద్యమంలో ఇన్వాల్వ్మెంట్ అయ్యి సమస్య పరిష్కరించాలి. ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు, భవిష్యత్తులో ఇంకా కార్యాచరణ రూపం చేసి ప్రజలందరినీ కూడా ఐక్యం చేసి ప్రజా అభిప్రాయం సాగి జరగకుండా మాత్రం మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గాజువాకలోని పెదగంటేడలో సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టొద్దని ప్రజలంతా వేడుకుంటా ఉన్నారు. ఎందుకు అని అంటే ఇప్పటికే కాలుష్యంతో మేము మాడిపోతా ఉన్నాము, జబ్బులు వస్తూ ఉన్నాయి, మాకు సరిగ్గా ఆరోగ్యాలు లేకుండా పోయినాయి అని చెప్పేసి ప్రజలందరూ బాధపడతా ఉన్నారు. అందుకని చెప్పేసి ఈ సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టొద్దు అని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజల పక్షాన ఉన్నటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే ప్రజల కోసం ఆలోచించాలి. ప్రజలు బాధపడతా ఉంటే అధికారంలో ఉన్న వాళ్ళు చూస్తూ ఊరుకోలేరు. కాబట్టి ప్రజల కోసం పనిచేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈరోజు కష్టాల్లో ఉన్నారు. ఇప్పటికే గంగవరం పోర్టు వల్ల అట్లాగే గంగవరం ఈ ప్రాంతాల్లో కాలుష్యం ఎక్కువ అవటం వల్ల ఆ ప్రజలు అట్లాగే పెదగంటాడు కానివ్వండి, గాజువాక మొత్తంగా కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. మరి ఈ సిమెంట్ ఫ్యాక్టరీ వస్తే ఇక అసలు చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి అసలు ఆరోగ్యాలు కూడా ఇంకా పూర్తిగా పాడైపోతాయి. ఇప్పటికే క్యాన్సర్లు అసలు ఇంతకుముందు క్యాన్సర్ అనేది గాజువాకలో ఎక్కువగా ఉండేది కాదు. ఇప్పుడు క్యాన్సర్ అనేది ప్రతి 10 ఇళ్ళకి ఒక వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి అలాంటి క్యాన్సర్ల బారి నుండి బయటపడాలి అని అంటే ఈ సిమెంట్ ఫ్యాక్టరీ రావద్దు అని చెప్పేసి మేము మహిళలుగా కోరుతా ఉన్నాం. ఈ ఫ్యాక్టరీ రావద్దు అని చెప్పేసి ప్రజలు కూడా కోరుకుంటున్నారు. కాబట్టి ప్రభుత్వం ఆలోచించాలని మేము కోరుతా ఉన్నాం.